అమ్మా ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా. ఏంటి వారం నుండి ఫోన్ చేయట్లేదు? జాబ్ కొత్త కదా, వర్క్ టెన్షన్ లో ఉన్నా. సరే, నీకు మంచి సంబంధం వచ్చింది, నాకు నచ్చింది. పెళ్లి చూపులకు నువ్వు ఎప్పుడు వస్తావు? వాళ్ళని ఎప్పుడు అమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను ప్రేమించే పెళ్లి చేసుకుంటానని. మీరు చూసిన సంబంధాలు మీలాగే ఉంటాయి, నాకొద్దు. అలా కాదు, అవన్నీ నీకు అర్థం కావు. వాళ్ళకి మాత్రం మా వాడు అప్పుడే పెళ్లి చేసుకోడంట అని చెప్పు. సరే నేను మళ్ళీ కాల్ చేస్తా. ఏముందిరా అమ్మాయి? ఏముంది? అమ్మాయిలా ఉంది. ఐ లవ్ హర్. కొంచెం సెట్ చేసి పెట్టరా. సారీ, డబ్బులు లేవు. మాట్లాడమంటే మళ్ళీ లేవంటావేంట్రా? ఇప్పుడు నీకు సెట్ చేసా అనుకో, రేపు ఇంకో ముగ్గురు అలా నాకు కూడా సెట్ చేయని అడిగితే వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. కదా మరి రోడ్ మీద కుదరదు కదా. కదా మరి దానికి ఆఫీస్ కావాలి కదా. కదా మరి దానికోసమే డబ్బులు కావాలంట. ఎంత దూరం ఆలోచించావురా? ఈ ఆలోచన కెరీర్ మీద పెడితే డిగ్రీ వచ్చేది, ఆ తర్వాత జాబ్ వచ్చేది, తర్వాత పెళ్ళం వచ్చేది, ఓ 9 నెలల్లో పిల్లోడు ఇంటికి వచ్చేది. ఇవన్నీ కాదు, నాకేంటి? సరే జాబ్లో ఉన్నా జేబులో ఉన్నా ఇస్తా, వెళ్ళి మాట్లాడు. ఎలా స్టార్ట్ చేయాలి? టైం అడుగుతాం. ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత? వాచ్ పోద్దు. పోరా, మీ చేతికే ఉంది. నేను చెప్పింది నా చేతుకున్న వాచ్ గురించి కాదు, నీ చెంప మీద పడే వాచ్ గురించి. ఈడు బుక్ అయినట్టున్నాడు, ఇదే ఛాన్స్. ఏంటి మేడం ప్రాబ్లం? నో, నా వాచ్ పనిచేయడం లేదు. కొంచెం టైం చెప్తారా? 8:30 అవుతుంది. ఏంట్రా చూపు, చెప్పా కదా 8:30 అలా చూస్తే రాత్రి 2:30 అవుతుందా? పో. మాట్లాడమని నువ్వు మాట్లాడుకుంటావా? చెప్తావు రూమ్కి. ఏంట్రా ఫేస్ ఎక్స్ప్రెషన్? అడుక్కునేవాడి పళ్ళంలో ₹1 వేసి రూపాయి తీసుకునే ఫేసు నువ్వు. పో. ఓకే, నా బేబీకి నేను పాలివ్వాలి. బాయ్. పాపు, విట్లాచార్య సినిమాలో విలన్ నవ్వినట్టు నువ్వు నీ నవ్వు. లేకపోతే ఏట్రా, ఎవడైనా పిల్లని ప్రేమిస్తాడు గానీ పిల్ల తల్లిని ఎవడే ప్రేమిస్తాడా? బీ పాజిటివ్ రా. అంత చిన్న అమ్మాయికి ఇంకో అమ్మాయి ఉందంటే ఐ కాంట్ బిలీవ్ ఇట్. డైపర్లు కూడా కొనుక్కోపోతుంటే అలా అంటావేంట్రా? అది నిజం కాదని నిరూపిస్తా, తనని నా భార్యగా తెచ్చుకుంటా. నువ్వు మరీ పాజిటివ్ థింకింగ్ కి పరాకాష్లో ఉన్నావురా. ప్రెగ్నెంట్ అని గడిపి చూపిస్తుంటే అది అన్నం తిన్న వల్ల వచ్చిందంటావేంట్రా? ఇదంతా కాదురా, తనతోనే చెప్పిస్తా పిల్లలు లేరని. బెట్టా? బెట్. హాయ్, మీరేంటి ఇక్కడ? మీరు ఒక హెల్ప్ చేయాలి. ఏంటది? మీరు ఎలాగైనా నన్ను బెట్టి గెలిపించాలి. బెట్ ఏంటి? ఇది తీసుకోండి. నేను ఇది తీసుకోవడానికి మీరు బెట్ గెలవటానికి ఏంటి సంబంధం? ఐ లవ్ యూ. నా ప్రేమని యాక్సెప్ట్ చేస్తే నేను బెట్టి గెలిచినట్టే. గో టు హెల్. చూడు, నేను నీకెందుకు నచ్చానో తెలీదు, కానీ నాకు బాబున్నాడు. నేను తనని తప్ప ఎవరిని ప్రేమించే పొజిషన్లో లేను. సో ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. పాపనెత్తుకున్న ప్రతి అమ్మాయి తల్లి కాదు, పరీక్ష రాసిన ప్రతివాడు పాస్ కాడు. నిజం చెప్పండి. ఇదిగో చూడు, నా బాబుకు తండ్రి ఇతనే. ఇతనితో ఎలా? హలో, హ్యాపీ బర్త్డే మామ. ఎవరు? ఏంటి ఆడ వాయిస్? మా ఫ్రెండ్ శాండీ ఉన్నాడా? సారీ, రాంగ్ నెంబర్.
టేక్ యువర్ సీట్. హాయ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. హో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇయర్ మీరు యూఎస్లో ఉంటారు. మిమ్మల్ని చూడాలంటే అక్కడికి రమ్మంటారు. అక్కడే కేక్ కట్ చేస్తారు, అంతేగా? ఎస్. అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని మర్చిపోరుగా? ఏ రోజు మిమ్మల్ని మర్చిపోయినా నా బర్త్డే రోజు మాత్రం ఖచ్చితంగా గుర్తుకొస్తారు. ఓ, థ్యాంక్ యూ. ఓకే దెన్, బాయ్. వాసి వడిత సదియ ఏ ముందరా అమ్మాయి, ఇప్పుడే తయారు చేసిన చాకుల, షోరూమ్ నుంచి తీసిన బైకుల, ఎక్కేద్దాం తొక్కేద్దాం. చెప్పు సంజు. ఏం లేదు, బోర్ కొడుతుంది, అందుకే కాల్ చేశా. నువ్వు బిజీయా? నో, చెప్పు. రేపు నా బర్త్డే, నా రూమ్కి తప్పకుండా రావాలి, నీకు పార్టీ ఇస్తా. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏంటి నిద్రపోతున్నావా? రాత్రి 11 అవుతుంది, పడుకోకేం చేయమంటావు? ఓకే, రేపు వస్తావుగా? యా ష్యూర్, వస్తానులే. గుడ్ నైట్. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. హాయ్. వచ్చింది పెట్ట, ఇక మొదలెట్టాలి ఆట. రావేమనుకున్నా, వచ్చావుగా? రాకుండా ఎలా ఉంటాను? నువ్వు నా బర్త్డేకి వచ్చావుగా. రా కూర్చో, నీకోసం కూల్ డ్రింక్ తీసుకొస్తా. ఓకే. థ్యాంక్ యూ. 1 సెకండ్. A small gift for you. ఇన్నాళ్ళు నువ్వు ఫ్రెష్, ఇక నా చేతుల్లో అవుతావు క్రష్. బర్త్డే అంటే ఎవరైనా మంచి పని చేస్తారు, కానీ వీడు మాత్రం నా జీవితాన్ని నాశనం చేశాడు. తర్వాత కాల్ చేశా, నో రెస్పాన్స్. మెసేజ్ పెట్టా, రిప్లై లేదు. ఒకరోజు కడుపు నొప్పని డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు తెలిసింది నేను ప్రెగ్నెంట్ అని. ఇంట్లో వాళ్ళకి తెలిసి బయటకు గెంటేశారు. ఆ తర్వాత నా బాబుతో నేను బయటకు వచ్చేసా. మళ్ళీ ఎప్పుడు అతను కలవలేదా? నో, వాడు లేకపోయినా వాడి రూపంతో బతుకుతున్నా. పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, రండి ఇద్దాం. ఇచ్చా, వాళ్ళు ట్రై చేస్తున్నాం అంటున్నారు తప్ప నో రిజల్ట్. ఇప్పుడు చెప్పండి, ఈ పరిస్థితిలో కూడా నన్ను ప్రేమిస్తారా? నువ్వే కాదు, ఒక బాబుకు తల్లి అంటే ఏ అమ్మాయిని ఎవరూ ప్రేమించరు. కానీ ఒక అబ్బాయి ఎంతమంది అమ్మాయిలతో తిరిగినా తనకు కాబోయే అమ్మాయి మాత్రం పవిత్రంగా ఉండాలని కోరుకోవడం ఎంతవరకు న్యాయం? ఆలోచించుకొని రేపు చెప్పండి. మీకు ఓకే అయితే రేపే పెళ్లి చేసుకుందాం, లేకపోతే నన్ను ఇంకా డిస్టర్బ్ చేయకు. బాయ్. ఏంట్రా డల్గా ఉన్నావు? నువ్వు చెప్పింది నిజమేరా. ఆ అమ్మాయికి ఒక బాబు ఉన్నాడు, ఒకడు మోసం చేయడంతో వాడు పుట్టాడు. అయినా నీకు ముందే చెప్పా కదరా, సముద్రం దగ్గరికి వెళ్తే అలలు, అమ్మాయిల దగ్గరికి వెళ్తే కలలు. కావునరా. వీడేమో కలలు అంటున్నాడు, అదేమో నేను తల్లి అంటుంది. ఏం చేయాలో తెలియడం లేదు. అయినా పాజిటివ్గా ఆలోచించేవాడికి అంతా పాజిటివ్గానే జరుగుతుంది. హాయ్. ఏం ఆలోచించుకున్నారు? రిటర్న్ అవుతారా, రిజిస్టర్ ఆఫీస్కి వస్తారా? రిజిస్టర్ ఆఫీస్కే వెళ్దాం. ఏంటి షాక్ అయ్యావా? నేను ప్రేమించింది మిమ్మల్ని, మీ మనసుని, మీ శరీరాన్ని కాదు. ఇన్నాళ్ళు ఈ ప్రేమ కోసం ఎదురు చూసింది. అంటే నువ్వు చెప్పిన కదా? అబద్ధం. ఆ డైపర్స్ మా అక్క వాళ్ళ బాబుకి, ఆ ఫోటో కూడా మా బావది. నాకేం అర్థం కావట్లేదు. నిన్ను పెళ్లి చూపులకు రమ్మంది నన్ను చూడటానికి. సరే, నీకు మంచి సంబంధం వచ్చింది, నాకు నచ్చింది.
నువ్వు అలా చెప్తావని తెలిసే అమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను ప్రేమించే పెళ్లి చేసుకుంటానని. మీ అమ్మగారు మీ డీటెయిల్స్ అన్నీ మా డాడీకి పంపించారు. చూడగానే నచ్చేశారు. అందుకే మీ ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో తెలుసుకోవడానికి ఒక కథ లేదు. మీరు నో అన్నా నాకు నో ప్రాబ్లం. అసలు అది నిజం కాదు. కాబట్టి దీనివల్ల 2 లాభాలు జరిగాయి. ఒకటి, మీ అమ్మకి నచ్చిన అమ్మాయి మీ ఇంటికి వస్తుంది. ఇంకొకటి, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న నీ కల నెరవేరుతుంది. ఇదంతా ఆలోచించే నేనే ప్లాన్ చేశాను. ఆగు నిన్ను.